ప్రైజ్ లార్డ్. మీలో నేను ఎవరినైనా మీకు తెలిసిన దేవుడు చేసే అత్యంత గొప్ప అద్భుతం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఇదిగో నేను ఎలా అన్నప్పుడు మీలో చాలామంది ఇదిగో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు కదా, అది నాకు తెలిసి అత్యంత గొప్ప అద్భుతం అంటారు. అవును కదా. ఇంకొంతమంది అలా కాదు, దేవుడు సముద్రం మీద నడిచాడు కదా, అది అత్యంత గొప్ప అద్భుతం అంటారు. ఇంకొంతమంది అది కూడా కాదు, ప్రభు లాజర్ని మరణంలోంచి తిరిగి లేపాడు కదా, అది అత్యంత గొప్ప అద్భుతం అంటారు. ఇలా నేను అడుగుతూ ఉండే కొద్దీ మీరు ఓ పెద్ద గొప్ప లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే మీరు నన్ను ఈ మాట అడిగితే నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవుడు చేసే అత్యంత గొప్ప అద్భుతం నా ఉద్దేశం ప్రకారం ఒక పాపికి రక్షణ. అవును, మీలో ఎవరైనా ఎప్పుడైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదిగో పలానా విషయంలో నీ తప్పు ఉంది, దాన్ని మార్చుకో అంటే అతను మారతాడా? ససేమేరా. అతడు తన హృదయానికి అది అంగీకారం అయ్యే వరకు మీ మాట అస్సలు వండి. ఎందుకంటే అది అతన్ని ఒప్పించాలి. ఇదిగో ఒక సగటు వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఒప్పించలేనప్పుడు, ఒక కఠినుడైన కర్కోటకుడైన ఒక దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ దుర్మార్గతను అంతా విడిచిపెట్టి నీవు మంచివాడిగా మారు అంటే అతను మారతాడా? అనేక వందల మందిని చంపిన వ్యక్తి ఇదిగో నువ్వు నీ జీవితాన్ని మార్చుకో అని మీరు వెళ్ళి అసలే కనీసం అతనికి చెప్పగలరా? చెప్పలేరు కదా. కానీ నా ప్రభు ఆ కార్యం చేయగలరు. ఆయన కేవలం చెప్పేవాడు మాత్రమే కాదు, చెప్పి తన రక్షణ చూపించేవాడు కూడా. ఇదిగో క్రీస్తులో ఉన్నవారు అందరూ కూడా నూతన సృష్టి. పాతవన్నీ గతిస్తే సమస్తం నూతనం అవుతాయి. ఈ వాక్యం మీకు గుర్తే కదా. అందుకనే నాకు తెలిసినంత వరకు నేను చూసే అత్యంత గొప్ప అద్భుతం ఒక పాపికి రక్షణ. ఇదిగో ఇలాంటి సందర్భమే 1948 సంవత్సరంలో జరిగింది. 1948 సంవత్సరం మే నెలలో క్యాన్సస్ అనే ఒక ప్రాంతంలో ఓ ముగ్గురు వ్యక్తులు బ్యాంకును దోపిడీ చేశారు. వాళ్ళు బ్యాంకు దోపిడీ చేసిన తర్వాత పక్కనే ఉన్న ఒక కారుని తీసుకుని ఆ డబ్బుతో సహా ఉటాయించారు. ఇదిగో వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు చాలా ఇంట్రాగేషన్ చేశారు. చివరికి వాళ్ళు అలా ఇంట్రాగేషన్ చేస్తుండగానే కొన్ని నెలల తర్వాత అదే కారులో ఈ దొంగలు ఏ కారులో అయితే పారిపోయారో అదే కారులో ఒక ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారు. అప్పుడు పోలీసులు దానికోసం పూర్తిగా చర్చించి ఇలా అనుకున్నారు, బహుశా ఈ ఇద్దరే దొంగతనం చేస్తుంటారు, ఇది ఈ కారులోనే కదా దొంగతనం చేశారు, వీళ్ళిద్దరూ చనిపోయారు, సో కేసు కొట్టేద్దామని చెప్పి వాళ్ళు కేసును కొట్టేశారు. అయితే అలా కేసు కొట్టేసిన 4 సంవత్సరాల తర్వాత ఆల్ జాన్సన్ అనే ఒక వ్యక్తి బాప్టిస్ట్ చర్చ్లో ఒకరోజు సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. అతను ఏమైనా సాక్ష్యం చెప్తున్నారు తెలుసా? ఇదిగో సరిగ్గా 4 సంవత్సరాల క్రితం 1948 సంవత్సరంలో నేను మరో ఇద్దరు స్నేహితులు ఒక బ్యాంకు వెళ్ళి దాన్ని దోపిడీ చేశాం. ఆ తర్వాత పక్కనే ఒక కారు ఉంటే ఆ కారుని కూడా దొంగతనం చేశాం. అయితే గత కొన్ని రోజుల ముందు నేను ప్రభువుని నా సొంత రక్షకంగా అంగీకరించాను. నా జీవితం అంతా ఆయన సమర్పించాను. నా తప్పులన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నాను. ఇదిగో నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి పశ్చాత్తాపడుతూ ఉండగా, దేవా నా పాపాలు ఇవేం దేవుడి దగ్గర ఒప్పుకుంటూ ఉండగా ప్రభువు నాతో చెప్పాడు, నీ పాపాలని మొదట వెళ్ళి జనుల దగ్గర కూడా ఒప్పుకోమని. ఇది ఈరోజు నేను మీ ముందుకు రాకముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా తప్పు అంతా ఒప్పుకున్నాను. నేను పోలీసులతో చెప్పాను ఆ దొంగతనం చేసింది నేనే అని చెప్పాను. ఇదిగో నాతో పాటు ఇద్దరు స్నేహితుల పేర్లు కూడా చెప్పాను. ఇదిగో ఆ కేసు జరుగుతోంది. మరలా ఆ కేసుని రీఓపెన్ చేశారు. నాకు తెలీదు ఆ కేసులో మరలా నేను జైలుకి వెళ్తానో లేదో, కానీ నాకు మాత్రం ఒక నిశ్చయిత ఉంది, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను. ఎందుకంటే ప్రభు నా పాపాలన్నీ క్షమించారు. మనుషులు క్షమిస్తారో లేదో నాకు తెలియదు. నా కోసం ప్రార్థన చేయండి. ఇక నుంచి నేను మరలా దొంగగా ఉన్నాను. ఇక నుంచి మరలా నా పాత జీవితానికి నేను వెళ్ళను. జీవించినంత వరకు ప్రభువుకు నమ్మకంగా జీవిస్తా అని చెప్పాడు. ఇదిగా మాటలు విన్న ఆ చర్చ్ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎలా ఒక దొంగ తన కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక తనకి ఏ విధంగా దాంతో సంబంధం లేనప్పుడు, ఇక తను చక్కగా ఉండాలనుకున్నప్పుడు ఎంతగా అతను ఈ విధంగా చెప్పగలడు? అతనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అసలు ఇంతగా ఎలా పశ్చాత్తాపడ్డాడు? ఇదిగో దీని అంతటికీ కారణం అతనికి వచ్చిన రక్షణ. అవును, కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పాపులను రక్షించేవాడు. ఆయన మాత్రం రక్షణ ఇవ్వగలరు. ఆయన మాత్రం మనకు శాంతి ఇవ్వగలరు. ఆయన మాత్రమే మనకు నిత్యజీవం ఇవ్వగలరు. అందుకని ఆయన గురించి రాయబడింది, ఆయనే చెప్తూ ఉన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మరి ఈరోజు మీరు ఆ మార్గాన్ని కనుక్కున్నారా? మీరు ఆ సత్యంలో ఉన్నారా? మీరు ఆ జీవాన్ని పొందుకున్నారా? ఆలోచించండి. లేదంటే ఇదిగో మీ జీవితంలో కూడా రక్షణ అనే ఆ గొప్ప అద్భుతాన్ని మీరు కూడా అనుభవించండి. గాడ్ బ్లెస్ యూ.
హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.